ప్రైజ్ ద లార్డ్. మన ప్రియ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ఈరోజు వాక్య ధ్యాన అంశము కీర్తనలు 30వ అధ్యాయము 11, 12 వచనాలను ధ్యానం చేసుకుందాం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంగలార్పు అంటే దుఃఖకరమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో మనము ఎదుర్కొంటూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇక్కడ కీర్తనాకారుడు రాస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఆయన నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఒక నిర్దిష్టమైనటువంటి విశ్వాసముతో ఆయన చెప్తున్నాడు. మన దేవుని యొద్ద మనం అంగలార్చినప్పుడు, ఆయనకి విశ్వాసముతో మనం ప్రార్థించినప్పుడు ఆయన విని ఊరుకుండేటువంటి దేవుడు కాదు. ఆమెన్. నిర్లక్ష్య పెట్టేటువంటి దేవుడు కాదు. మన అంగలార్పును వింటాడు. అది ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి దేవుడు మన దేవుడు. ఆమేన్. మరియు ఇజ్రాయేలు ప్రజలు ఆ యొక్క బానిసత్వంలో వారు ఉన్నప్పుడు అక్కడ నుండి వారు దేవునికి అంగలార్చి దుఃఖముతో వారు ఏడ్చినారు, ప్రభువా మమ్మల్ని రక్షించమని. మరి దేవుని వాక్యం ఏం చెప్తున్నదంటే, ఆయన వారి మొరను వినెను, వారి ఏడుపును వినెను. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అనునిత్యము కూడా ఏదో ఒక పరిస్థితి మనల్ని బాధిస్తూ ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం విశ్వాసంతో దేవుని యొద్ద మనం అంగలార్చాలి. మరి మనుషుల యొద్ద మనం ఎంత అంగలార్చినప్పుడు కూడా కొన్ని సందర్భాలలో మన ఒక అంగలార్పుకు అంటే ఆ పరిస్థితులకు జవాబు రాకపోవచ్చు. కానీ ఇక్కడ కీర్తనకారుడు అద్భుత 12వ వచనంలో, నీవు నా గోనపట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. ఆమేన్. ఎంత అద్భుతకరంగా ఇక్కడ రాస్తున్నాడు చూడండి. నీవు నా గోనపట్ట మరి ఆ కాలంలో వారు ఏదైనా దుఃఖకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఆ గోనపట్టను ధరించి వారు మరి ఆ యొక్క బూడిదను మీద వేసుకొని వారి యొక్క దుఃఖాన్ని వారు వెళ్ళబుచ్చేవాళ్ళు. ఇక్కడ మరి కీర్తనకారుడు, నా యొక్క గోనపట్టను తొలగించినావు అంటే దుఃఖాన్ని నువ్వు తీసేసినావు నా జీవితము నుండి, మరి సంతోష వస్త్రమును ధరింప చేసి ఉన్నావు. ఆమెన్. మరి హన్నా కూడా తను వెళ్తున్నటువంటి ఆ అవమానం, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు గుండా ఆమె దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆమె దేవునితో ఆమె బాధను ఆమె విలిపించుకున్నది. ఆ సమయమందు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు ఒక బిడ్డను దయచేసినాడు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమున నీవు కూడా ఏదన్నా పరిస్థితులు గుండా వెళ్తున్నావేమో, బాధాకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, నువ్వు మనుషుల యొద్ద అంగలారుస్తున్నావేమో, ఈ యొక్క సమయమందు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధానానికి వెళ్ళు, ఆయన యొద్ద నీవు అంగలార్చు. దేవుడు నీ యొక్క ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ విధంగా అయితే హన్నా ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చి ఆమె యొక్క దుఃఖకరమైనటువంటి పరిస్థితులను సంతోషకరంగా మార్చినాడో, నీ యొక్క జీవితంలో కూడా నీవు వెళ్తున్నటువంటి ఆ దుఃఖకరమైనటువంటి పరిస్థితులను తీసేసి దానిని నాట్యముగా మార్చడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నాయన ఇచ్చినటువంటి ఒక సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు.
ప్రభు కీర్తనకాడు రాసిన విధంగానైనా మరి ఆయన యొక్క దుఃఖాన్ని మీరు తీసేసి ఆ యొక్క దుఃఖాన్ని మీరు నాట్యముగా మార్చినారు. ఆయన యొక్క అంగలార్పును మీరు విని దానికి జవాబును ఇచ్చేటువంటి దేవుడై ఉన్నారు. అదేవిధంగా ప్రభు ఈ సాయంకాల వేళందు ఎవరైనా ప్రభు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నాయన వారు బహుశా మనుషుల యొద్ద అంగలారుస్తున్నప్పుడు వారికి జవాబు రాలేదేమో. ఈ సాయంకాల వేళందు ప్రభు ఈ వాక్యముల ద్వారా వారిని బలపరచండి. మీ యొద్ద అంగలార్చినప్పుడు ఏ విధంగా ఇజ్రాయేలు ప్రజలను మీరు విడిపించినారో అదేవిధంగా ప్రభు ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరినీ కూడా నాయన మీరు విడిపించి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శారీరక అనారోగ్యములతో ఉండేవారిని జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ మహిమ ఐశ్వర్యం చొప్పున వారి యొక్క అవసరతలను తీర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యంత ఘనమైన అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమెన్. Thank you for watching, my dear brothers and sisters in Christ. God bless you.